రైట్ నెల్లూరులో వైసీపీకి బిగ్ షాక్ తగలనుంది. వైసీపీ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ గూటికి చేరనున్నట్లుగా సమాచారం వస్తోంది. వైసీపీలో వేమిరెడ్డికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఆయన టీడీపీలో చేరుతున్నట్లుగా తెలుస్తోంది. వేమిరెడ్డికి తెలియకుండా సిటీలో కొత్త అభ్యర్థిని వైసీపీ అధిష్టానం అవకాశం ఇస్తూ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. నెల్లూరు వైసీపీలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో ఆయన భార్య ప్రశాంతి రెడ్డి సైకిల్ ఎక్కనున్నారు. వీపీఆర్ బాటలోనే మరో ఇద్దరు ఎంపీలు ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. మాగుంట కుమారుడు రాఘవరెడ్డికి ఒంగోలు టీడీపీ ఎంపీ టికెట్ ని ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. తన 140 కోట్ల కాంట్రాక్టు బిల్లు కోసం ఆదాల ఎదురు చూస్తున్నారు. ఆనంద్ సోదరుల్లో ఒక్కరైన ఆనం విజయ్ కుమార్ రెడ్డిని పిలిపించి సీఎం జగన్ మాట్లాడారు. కందుకూరు ఎమ్మెల్యే మహిదర్ రెడ్డి కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నట్లుగా తెలుస్తోంది. రైట్ మొత్తంగా ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార వైసీపీకి బిగ్ షాక్ తగలనుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లుగా సమాచారం వస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నరేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో రావడం పట్ల ఎలాంటి ప్రయోజనం చేకూరనుంది? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ గాయత్రి, ఎన్నికల సమీపిస్తున్న వేళ నెల్లూరు జిల్లా రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి నెల్లూరు పెద్దారెడ్లు షాక్ ఇవ్వబోతున్నారంటే అది నిజమే అని చెప్పుకోవడానికి ఏమాత్రం సందేహం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీగా ఇటు ఎంపీగా ఉన్నటువంటి ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూడా ఎంపీగా పోటీ చేస్తున్నట్లుగా ఆయన ఇటీవల కాలంలో ప్రకటన చేశారు. ఏదైతే ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడుతున్నారని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితులు ప్రస్తుతం తారుమారైనట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి కొన్ని స్థానాల్లో ఆయన చెప్పిన విధంగా అభ్యర్థులు నియమించినట్టు పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం ఆయనపై కాస్త ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చెప్పినటువంటి అభ్యర్థులు నిలబెట్టడమే కాకుండా ఆయనకి తెలియకుండా కొంతమంది అభ్యర్థులు కూడా నియమించడంతో ఒక్కసారిగా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలకపూనేరు. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ప్రస్తుతం ఆయన అయితే సందిగ్ధంలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే గత 2-3 రోజుల నుంచి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో టచ్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే టీడీపీ అధిష్టానం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆశ్రయించినట్టుగా తెలుస్తూ ఉంది. అందులో భాగంగా ప్రధానంగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేత టీడీపీ మాజీ మంత్రి పొంగూరు నారాయణ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో మంతనాలు చేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని కూడా టీడీపీలోకి ఆహ్వానించినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ మేరకు అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో టీడీపీ అధిష్టానం నెక్స్ట్ ఏదైతే 2024 వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిలబడుతున్నట్లుగా ఇప్పటికే అనేక సోషల్ మీడియాలో మాధ్యమికాల్లో కూడా ఇక వార్త చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. గత 2 రోజుల నుంచి కూడా ఈ వార్త ప్రస్తుతం హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రధానంగా వేమిరెడ్డి టీడీపీలోకి రావడంతో ఏదైతే వస్తున్నారనే వార్తలు రావడంతో టీడీపీలో అయితే జోష్ అందుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే అందరికీ కూడా సుపరిచితుడు. ఆయన ఏదైతే వ్యాపారి రీత్యా ఉండొచ్చు, అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ కూడా నెల్లూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఆయన సామాజిక సేవలో పూర్తి స్థాయిలో విస్తృతంగా కూడా పర్యటన చేశారు. అందులో భాగంగా మరి ఇటు దైవానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో కూడా ముందంజలో ఉండేటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వీడి టీడీపీలోకి వస్తున్న
ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడుతో కూడా 2 సిట్టింగులు కూర్చున్నారు. మాజీ మంత్రి నారాయణ ఎవరైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో టచ్లోకి ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఆయనే దగ్గరుండి కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా వైఎస్ఆర్సీపీకి పెద్దారెడ్లు, నెల్లూరు పెద్దారెడ్లు బిగ్ షాక్ ఇస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఒకవైపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన సతీమణి ప్రశాంత్ రెడ్డితో పాటు మరో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్టీ మారేది అయితే లేదు అంటూ కూడా ఆయన ఈరోజు కూడా మీడియా ముఖంగా కూడా మాట్లాడడం జరిగింది. ఏదేమైనా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇక్కడ మనం చూడాలి. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఆయన ఉన్నారు. ప్రస్తుతం ఎంపీ బరిలో దిగేందుకు అన్ని సిద్ధం చేసుకున్నటువంటి చివరి నిమిషంలో ఆయన పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఇటు సిటీ నియోజకవర్గంలో అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేటకు అధిష్టానం పంపించింది. ఆ తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి తెలియకుండా ఆయన సూచనలకు ఏమాత్రం కూడా ఇటు అధిష్టానం ఆలోచించకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి తెలియకుండానే ఖలీల్ అహ్మద్ను నియమించినట్లుగా ఒక్కసారిగా కూడా వేమిరెడ్డి సంబంధించినటువంటి వర్గం అంతా కూడా ఇటు మౌనం వహించింది. ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీగా కూడా దూరంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో అధిష్టానం మాత్రం చర్చలు జరిపించారు. ఏదైతే విజయసాయిరెడ్డితో పాటు మరికొంతమంది ముఖ్య నేతలు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్య నేతలు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో మంతనాలు జరిపినప్పటికి కూడా ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో సస్యమేర నేను ఉండబోనని తేల్చి చెప్పడంతో ఒక్కసారిగా కూడా ప్రస్తుతం రాజకీయంగా పొలిటికల్ ఫీవర్ నెల్లూరు జిల్లాలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా మీడియా ముందు మాట్లాడడంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నేను కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశాను. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సస్యమేర రావడం అయితే కుదరదని చెప్పడంతో ఒక్కసారిగా కూడా ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్తున్నట్లుగా పూర్తి అప్డేట్ అయితే మన దగ్గర ఉంది. అయితే మరి 2-3 రోజుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంత్ రెడ్డి కూడా ఆయన టీడీపీకి సంబంధించినటువంటి అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో కండవ కప్పుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ మేరకు ఇప్పటికే పార్లమెంటు సెగ్మెంట్తో పాటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కూడా అందుకు తెలుగు తమ్ముల్లో ఆనందోత్సవం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎంపీ బరిలో ఈసారి ఖచ్చితంగా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విజయం తథ్యమంటూ కూడా అనేక సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ఎవరైతే ప్రశాంత్ రెడ్డి ఉన్నారో ప్రశాంత్ రెడ్డికి కూడా ఒక సెగ్మెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా కన్ఫామ్ అయినట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి. దీని మీద అధిష్టానం ఏ మేరకు కూడా ఆలోచిస్తుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి పార్లమెంటు సెగ్మెంట్లో ఇచ్చేటువంటి సీట్లు కేటాయింపులో ఏ నియోజకవర్గానికి వెళ్తుందనేది ప్రస్తుతం ఇటు ఒక చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నెల్లూరు సిటీ ఆశించింది. సో నెల్లూరు సిటీలో ప్రస్తుతం పొంగూరు నారాయణ మాజీ మంత్రి విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. మరోవైపు జనసేన పార్టీ మనుక్రాంత్ రెడ్డి కూడా ఇక్కడ విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. సో వాళ్ళిద్దరికీ కాకుండా ప్రశాంత్ రెడ్డికి ఇస్తారా లేదా అనేది మాత్రం ఒక సందిగ్ధం అయితే ఉంది. ఇవి కాకుండా మరో 2 నియోజకవర్గాల్లో ప్రశాంత్ రెడ్డి నిలబడేటువంటి అవకాశాలు కనపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందులో తొలిదిగా కూడా కోవూరు నియోజకవర్గం నుంచి కూడా ప్రశాంత్ రెడ్డి నిలబడేటువంటి అవకాశాలు దాదాపుగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేసినటువంటి కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నిలబడితే ఖచ్చితంగా కూడా అక్కడ ఉన్నటువంటి నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి పోటాపోటీగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పటికే అధిష్టానం ఆలోచిస్తుంది. మరోవైపు వేమిరెడ్డికి సంబంధించినటువంటి వర్గీయులు కావలి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తే బాగుంటుందనే ఒక ఆలోచన అయితే ఉంది. సో కావల్లో ఇప్పటికే టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్నటువంటి కావ్య కృష్ణారెడ్డి సో అక్కడ విస్తృతంగా కూడా పర్యటనలు చేస్తున్నారు. సో అయితే ప్రశాంత్ రెడ్డి కావలి నుంచి కూడా పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా వాళ్ళ వర్గీయులు అయితే చెప్తున్నారు. ఏదేమైనా కూడా 2 నియోజకవర్గాల నుంచి ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ఆమె పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఓవరాల్గా ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఇక్కడ ప్రధానంగా ఒక్కటే చెప్పుకోవాలా, వినయంగా ఉండేటువంటి అందరితో సుపరిచితుడిగా ఉండేటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటికి రావడం వైసీపీకి ఒక భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైసీపీకి నెల్లూరు జిల్లాలో ఒక పెద్ద తలకాయిగా ఉండేటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అనేక సేవా కార్యక్రమాల్లో ముందుండేటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వీడి టీడీపీలోకి వెళ్తుండడంతో ఒక్కసారిగా కూడా వైసీపీకి ఒక భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నెల్లూరుకు సంబంధించినటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 3 ఎమ్మెల్యేలు వైసీపీ వీడినటువంటి పరిస్థితి ఉంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళు 3 తొలుతగా నెల్లూరు నుంచే వైసీపీపై తిరుగుబావుట ఎగరవేశారు. వాళ్ళు 3 తర్వాత ఈరోజు ఏదైతే ఎంపీగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా సేమ్ అదే తరహాలో టీడీపీలోకి చేరడంతో ఒక్కసారిగా కూడా చేరబోతుండడంతో ఒక్కసారిగా కూడా
కూడా ఒక వైసీపీలో ఆందోళన అయితే కొనసాగుతుంది. వైసీపీ పూర్తి స్థాయిలో కూడా సంక్షోభంలో చిక్కుకున్నట్టు పరిస్థితి నెల్లూరు జిల్లాలో కనపడతా ఉంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసేటువంటి పరిస్థితి దాదాపు కనపడుతున్నట్లుగా ఇప్పటికే రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నటువంటి అయితే పరిస్థితి కనపడతా ఉంది. ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలోకి వస్తే సతీమణిని కూడా ఆయన పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఒక కాన్స్టిట్యున్సీ నుంచి ఆమెని నిలబెడితే ఖచ్చితంగా కూడా పోటాపోటీగా కూడా గెలుపొందేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా అధిష్టానంకి ఆయన ఒక సిఫారసు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అధిష్టానం కూడా పూర్తి స్థాయిలో కూడా గెలిచేటువంటి అవకాశాలు ఏ నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గం నుంచి కూడా ప్రశాంత్ రెడ్డిని నిలబడేటువంటి అవకాశాలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఓవరాల్గా మనం చూస్తే ఒకసారి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇటు పార్లమెంట్ సెగ్మెంట్ మరో పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి కందుకూరు నియోజకవర్గంలో కూడా మైదర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి టీడీపీలోకి వస్తున్నట్లుగా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. వాటి మీద ప్రస్తుతం సందిగ్ధం అయితే ఉంది. రాబోయేటువంటి 2-3 రోజుల్లో దీనికి ఒక క్లారిటీ అయితే పులిస్టాప్ పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరొక ఎంపీగా ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి టీడీపీని వీడి వైసీపీని వీడి టీడీపీలోకి వస్తారన్న వార్తలు అయితే జోరందుకుంది. దాని మీద ఈరోజు ఆయన మీడియా సమావేశం ఏర్పరచుకున్నారు. నేను వైసీపీని వీడి ఎక్కడికి పోవట్లేదు, ఇక్కడి నుంచి నేను పోటీ చేస్తానని చెప్పి ఆయన చెప్పడంతో అయితే ప్రస్తుతం అది సందిగ్ధంలో ఉంది. మరోవైపు ఉమ్మడి నెల్లూరు జిల్లా కాకుండా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు వద్దాం. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఎంపీ ఏదైతే మాగుంట శ్రీనివాసరెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా ప్రస్తుతం టీడీపీలో టచ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అధిష్టానంతో ఆయన మాట్లాడారు. ఆయన కొడుకు ఎవరైతే రాఘవరెడ్డి ఉన్నారో రాఘవరెడ్డికి ఒంగోలు పార్లమెంటు స్థానాన్ని ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా కూడా మరో 2-3 రోజుల్లో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎవరైతే పార్లమెంటుకు సంబంధించినట్టు అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు ఖరారు కాబోతుంది. మరో 2 రోజుల్లో చంద్రబాబు నాయుడు సమక్షంలో వేమిరెడ్డి దంపతులు ఇద్దరు కూడా కండవ కప్పుకోబోతున్నట్లుగా వస్తున్నటువంటి వార్తలకు పులి స్టాప్ పెట్టేటువంటి అవకాశాలు దాదాపు కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గాయత్రి, రైట్. థ్యాంక్ యూ ఫర్ ద కంప్లీట్ అప్డేట్స్ నరేష్.